మేడారం మహాజాతర హుండీల లెక్కింపు పూర్తిగా వచ్చింది. మొత్తం 540 హుండీల్లో 13 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇప్పటికే కానుకల డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేశారు అధికారులు. చివరిగా మిగిలిపోయిన పాత నోట్లు, నాణాల్ని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు హన్మకొండ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. జాతర హుండీల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 540 హుండీలకు సంబంధించినటువంటి అన్ని ఓపెన్ చేశారు. కౌంటింగ్ సంబంధించినటువంటి కరెన్సీ మొత్తం కూడా అయింది. అయితే తడిచిన నోట్లు కావచ్చు, అదేవిధంగా కైన్స్కు సంబంధించినటువంటిది చివరి దశలో ఉంది. అదంతా కూడా ఈరోజు పూర్తవుతుంది. అయితే ఈసారి అన్ని రికార్డులు అనేది చెప్పుకోవచ్చు. భక్తుల సంఖ్య అదేవిధంగా ఉంది. సేమ్ టైంలో అమ్మవారికి హుండీల ద్వారా వచ్చినటువంటి ఆదాయము గత జాతర కంటే కూడా మించి వచ్చింది. సేమ్ టైంలో లాస్ట్ జాతరకు సంబంధించిన కౌంటింగ్ దాదాపు 2 వారాల పాటు నిర్వహించారు. కానీ ఈసారి 1 వీక్లోనే కౌంటింగ్ మొత్తం కూడా పూర్తయింది. ప్రస్తుతం మనకు బస్తాలలో కనిపిస్తున్నాయన్నీ కూడా అమ్మవారికి సమర్పించినటువంటి నాణ్యాల రూపంలో సమర్పించిన కాయిన్స్. ఇవన్నీ కూడా వెయిట్ వేసి లెక్కలు తీసుకొని బ్యాంకుకు డిపాజిట్ చేస్తున్నారు. ఇవంతా కూడా ఆదాయం వస్తే క్లియర్గా ఎంత ఆదాయం భక్తులు కానుకల రూపంలో అమ్మవారికి సమర్పించారనేది కూడా తెలుస్తుంది. వెండి, బంగారంకు సంబంధించినటువంటి కానుకలకు కూడా లెక్కింపు పూర్తయింది. ఇక విదేశీ కరెన్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరగాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఆలయ ఈవో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, కౌంటింగ్ సంబంధించి ఈసారి చాలా స్పీడ్గా జరిగినట్టుగా ఉంది లాస్ట్ జాతరతో పోలిస్తే. మొత్తం ఇప్పటి వరకు ఎంత ఆదాయం వచ్చింది, లాస్ట్ జాతరతో పోలిస్తే ఎంత మేరకు మొత్తం టోటల్ అయిపోయేసరికి ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు? గత సంవత్సరం కంటే ఈసారి కొంచెం వేగంగా వేయడం జరిగింది. ఎందుకంటే మేము బియ్యాన్ని, తర్వాత నాణ్యాలను, రూపాయలను వేరు చేయడానికి మిషనరీ జల్లెలను వాడడం ఒకటి. తర్వాత మేము హుండీలను కూడా అమ్మవారి గద్దెలపైన హుండీలను ఏర్పాటు చేసినప్పుడు ఆ హుండీల మూతలను ప్రత్యేకంగా 100 హుండీలను వాటర్ పడకుండా ఏర్పాటు చేయడం ఒకటి. ఒక 2-3 స్టెప్స్ మేము కరెక్ట్గా తీసుకోవడం వలన ఈసారి కొంచెం వేగంగా, తర్వాత క్వాలిటీ ఆఫ్ ఈ కరెన్సీ రావడం కూడా జరిగింది. ఇప్పటి వరకు మొత్తము నిన్నటి వరకు 12,71,00,000 వచ్చేసింది. ఈరోజు ఇప్పటి వరకు 13 కోట్లు పైసలకు దాటింది. ఇంకా నాణ్యాలు ఇవ్వాల్సి ఉన్నది. 13 కోట్ల పైన ఈసారి, అంటే గత సంవత్సరానికంటే 1.5 కోటి పైన ఆదాయం, 1,60,00,000 వరకు ఆదాయం ఎక్కువనే సమకూరుతుంది. బంగారం, వెండి రూపంలో కూడా లాస్ట్ జాతరలో ఎంత ఇచ్చారో వచ్చింది. ఈసారి అమ్మవారికి సంబంధించిన మొక్కులకు సంబంధించి వెండి, బంగారం ఎంత వచ్చింది? ఈ బంగారం, వెండిని అవి కూడా డిపాజిట్ చేశారా? వాటిని ఎట్లా జాగ్రత్త చేస్తారు? గత సంవత్సరానికంటే బంగారము, వెండి కూడా ఎక్కువనే రావడం జరిగింది, కానీ గ్రాములలోనే ఎక్కువ జరిగింది. మేము వచ్చినటువంటి బంగారం కానీ, వెండి కానీ బ్యాంకులో లాకర్లో, సేఫ్ లాకర్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. బంగారం ఎంత వచ్చింది? 770 పైసలకు గ్రాముల బంగారం వచ్చేసింది. 55 కిలోల వెండి వచ్చేసింది. ఈసారి కౌంటింగ్ సంబంధించినటువంటి ఎట్లా అనిపించింది? లాస్ట్ జాతర చూశారు, ఈ జాతర చూశారు, కౌంటింగ్ ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? ఈసారి ఆదాయం తోటి మీకు ఎంత మేరకు లబ్ధి చేరుకుంది అనుకుంటున్నారు? సరే, ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఉండే ఆదాయము. అంటే అందరూ అనుకునేది ఆదాయము లక్షల్లో, కోట్లలో వస్తున్నది, బాగానే వస్తుంది అనే ఉద్దేశంలో. అంటే దీంట్లో ముఖ్యంగా మా డీసీ గారు, మా ఈఓ గారు, అసిస్టెంట్ కమిషనరు వీరు, అంటే పోయిన సంవత్సరం పోయిన జాతరకు సంబంధించిన కౌంటీల్లో 12 రోజులు, దగ్గర 14 రోజులు పట్టింది. ఈసారి వచ్చేసి వారం రోజులనే, సుమారుగా 8 రోజులు, 7 రోజులుగా వస్తున్నది 29వ తారీఖు నుంచి. ఇంత తొందరగా పూర్తి కావడానికి కూడా మా డీసీ గారు, ఈఓ గారు, అసిస్టెంట్ కమిషనరు, ప్లస్ ఎండోమెంట్ సిబ్బంది కావచ్చు, ఉండి వాలంటీర్స్ కావచ్చు, మా పూజార్లము కావచ్చు, తీసుకున్న దేవాదాయ శాఖ తరఫున స్వచ్ఛంద సంస్థలలో పాల్గొంటున్నటువంటి వీరు కూడా ఎక్కువ సంఖ్యలో తీసుకొని, ఎందుకంటే మరి ఈసారి జాతరలో జరిగినటువంటి అంటే భక్తుల సంఖ్య అధికంగా పెరగడంతో భక్తులు మన పోలీస్ శాఖ వారు సమ్మక్క గద్దె నుంచి తొందరగా వెళ్ళిపోవాలని, దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలనే ఉద్దేశంలో సారలమ్మ గద్దె వరకు నెట్టేసరికి చాలా వరకు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది ఉండిల మీదనే. దానివల్ల కొంత నోట్లు కానీ అందులో ఉన్నటువంటి కానుకలు తడిచిపోయి ఖరాబ్ అయ్యేటువంటి స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత త్వరగా లెక్కిస్తే బాగుంటుంది. దానివల్ల కూడా మనకు కొంత ఆదాయం నష్టపోయే అవకాశం ఉన్నదనే ఉద్దేశంతో ఈ విధంగా త్వరితగతిన పూర్తి చేసి చేయించడం జరిగింది. ఇది ఓవైపు ఉంటే, మరోవైపు ఏవైతే తడిచిపోయినటువంటి ఉన్నాయో నోట్లు కానీ అవన్నీ కూడా, వాటన్నిటిని కూడా మళ్ళీ నిన్నంతా కూడా కడిగారు, ఎండబెట్టారు, వాటిని కొంత ఇస్త్రీ చేశారు. వాటన్నిటిని కూడా మళ్ళీ కౌంటింగ్ చేస్తున్నారు. ఇదంతా కూడా లాస్ట్, అంటే ఇక ఎండ్ ఆఫ్ స్టేజ్కి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా
మనం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా నోట్లంతా కూడా దాదాపుగా నీటితో కొబ్బరి నీళ్ళు, కొంత వర్షం నీళ్ళు కావచ్చు, అవన్నీ కూడా తడిచిపోయాయి. వాటన్నిటిని కూడా నిన్నంతా శుభ్రం చేసి కడిగారు. ఆ కడిగినటువంటి నోట్లు అయితే ఏవన్నీ ఉన్నాయో అవన్నిటిని కూడా మళ్ళీ ఎండబెట్టి వాటన్నిటిని కూడా ఎక్కడ డ్యామేజ్ కాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పచ్చు. వాటన్నిటిని కూడా కౌంటింగ్ జరుగుతున్నది. డాలర్స్ కావచ్చు, కొన్ని విదేశీలకు సంబంధించినటువంటి ఫారెన్ కరెన్సీకి సంబంధించిన కావచ్చు, వెండి కాయిన్స్, కొంత వెండి కొన్నిటిని ఏవైతే కుంకుమ భరణి అనేది చాలా కీలకంగా చూస్తే అమ్మవారికి సంబంధించి అమ్మవారు ఈ కుంకుమ భరణిలోనే అమ్మవారు వనం నుంచి జనంలోకి వస్తారు, జనం నుంచి వనంలోకి వెళ్ళడం కావచ్చు. ఈ కుంకుమ భరణిని అమ్మవారికి మొక్కులుగా చెల్లించడం, అమ్మవారికి కంటికి సంబంధించినటువంటి కూడా నమూనాలతోటి చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులుగా చెల్లించడం అని చేస్తారు. ఇవంతా కూడా దాదాపు కౌంటింగ్ అంతా కూడా పూర్తవుతుందని చెప్పవచ్చు. ఈరోజు సాయంత్రం వరకు పూర్తిగా మేడారం హుండీల రూపంలో భక్తులు ఎంత మేరకు కానుకలు సమర్పించారనేది అఫీషియల్గా లెక్కలన్నీ కూడా ఎండోమెంట్ శాఖ అధికారులు బయటికి వెల్లడించనున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇది కౌంటింగ్ సంబంధించి తుది దశకు చేరుకున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం హుండీ లెక్కింపులు జరుగుతున్నటువంటి హన్మకొండలోని TTD కళ్యాణ మండపం నుంచి.